బడ్జెట్లో ఈసారి మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా కేంద్రం కొన్ని రాయితీలు ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 75,000కు పెంచింది. 5% 10% పన్ను స్లాబ్ల పరిధి పెంచింది. 5% పన్ను పరిధిని 7 లక్షల వరకు, 10% పన్ను పరిధిని 10 లక్షల వరకు మార్చింది. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. కేంద్ర బడ్జెట్లో వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త ఆదాయ పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పన్ను విధానంలోని కొత్త స్లాబ్లు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. 2025-26 మదింపు సంవత్సరంలో ఈ విధానంలో ఊరట పొందవచ్చు. పన్ను స్లాబుల్లో మార్పులతో పాటు ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ను పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఉండగా ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లకు ఇదే తరహా ఊరట కల్పించారు. పెన్షనర్లకు 15,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను 25,000కు పెంచారు. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పటిలాగే కొత్త పన్ను విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. గతంలో 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5% పన్ను ఉన్న స్లాబు పరిమితిని 7 లక్షల రూపాయలకు పెంచారు. 6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10% పన్ను స్లాబు పరిమితిని 10 లక్షలకు మారింది. ఈ మేరకు కొత్త పన్ను విధానంలో సవరణ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. In the new tax regime, the tax rate structure is proposed to be revised. 0 to 3 lakh rupees, nil. 3 to 7 lakh rupees, 5%. 7 to 10 lakh rupees, 10%. 10 to 12 15%. 12 to 15 lakh rupees, 20%. And above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3/2 మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ఏడాది 8.61 కోట్ల రిటర్న్లు దాఖలయ్యాయని తెలిపారు.